హాయ్, నా పేరు ప్రేమ్. ఇప్పుడు నేను కాశీలో ఉన్నా. కాశీ, వారణాసి, బనారస్ మూడు ఒకటే. నా వెనక బ్యాక్ సైడ్ ఇప్పుడే కాలభైరవ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చూడండి ఎంత రష్ ఉంది. చుట్టుముట్టు షాపింగ్, చుట్టుముట్టు షాపింగే. బాగా గుర్తుపెట్టుకొని షాపింగ్ చేస్తే వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. రేటు కూడా తెలిసి ఉండాలి, క్వాలిటీ కూడా తెలిసి ఉండాలి. అన్నీ తెలుసుకొని కొనండి. నేను చూపిస్తున్నాను, కొనకండి. ఇది జస్ట్ చూపిస్తున్నా. ఇదే కమాన్ నుంచి స్టేట్, అట్లే స్టేట్ రోడ్ దాటాలి, వెళ్ళిపోవాలి. ఇక్కడ రోడ్డు మీద బండ్లు అడ్డగోలు ఆగనే చూడాలి, వెళ్ళిపోవాలి. ఇగో కమాన్ నుంచి స్టేట్, ఆ కమాన్లోకి వెళ్ళి వచ్చినాం. అట్లా స్టేట్, ఈ పక్క బోర్డు ఉంది, అటు వెళ్ళదు. ఈ కమాన్ నుంచి స్టేట్ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇగో ఇట్లా చిన్న చిన్న ఆటోలు ఉంటాయి. నడవలేని ఎవరైనా ఉంటే మాట్లాడుకొని తిరగండి. లోపలికి వెళ్ళాక టెంపుల్ ఎట్లుందో మీకు చూపిస్తా. ఒకవేళ వాళ్ళు టెంపుల్ వీడియో తీయొద్దు అన్నారు అనుకో, వీడియో ఇక చూపించలేదు. కాకపోతే ఎట్లా ఉందని మాత్రం చెప్తాను. దారి మధ్యలో గోమాత, ఇగో ఎంత బాగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న బండ్లు చాలా ఉన్నాయి. చిన్నవి మాట్లాడుకోవాలి. నా అనుకున్నా చిన్న సైజ్ ఆటో మాట్లాడుతుంది. మన హైదరాబాద్ లెక్క పెద్ద ఆటోలు మాట్లాడుకోదు. ఆ చిన్న ఆటోలు మాట్లాడుకుంటే ఏంటంటే చిన్న సందులో కూడా వెళ్ళిపోతాయి. చాలా చిన్న సందులు ఉంటే చాలా చిన్న సందులో వెళ్ళిపోతాయి. ఇగో ఇలా పిలుస్తుంటారు. 1000-2000కు జేబులకు చిల్లు పెడతారు. మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి, లేదనుకో ఎవరికైనా ఇట్లా అన్నదానానికి ఇట్లా డొనేట్ చేసేయండి. అడుగుని ఉంటారు. టెంపుల్ ఉంది, టెంపుల్ దర్శనం చేసుకున్నాక మళ్ళీ మాట్లాడాలి. అది ఇందులో ఉంది, నాకు టెంపుల్ పేరు తెలుస్తలేదు. లోపలైతే శివుడు ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. నాకు హిందీ చదవనికి వస్తలేదు, అందుకే మీకు చూపిస్తున్నాను, మీరే చదువుకోండి. ముందుకు వెళ్దాం. బావిలో నీళ్ళు ఉంటాయి. వీలైతే బావిలో నీళ్ళు తాగేది కూడా మీకు చూపిస్తా. అది సర్వరోగ నివారణ బావిలో నీళ్ళు. అవి మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది నేను రెండోసారి రావడం. చూద్దాం, ముందుకు వెళ్ళాం. ఇగో ఇట్లా చిన్న చిన్నవి వెళ్తున్నాయిగా, అట్లాంటివి మాట్లాడుకుంటే ఏంటంటే కాశీ సందులు చాలా ఇరుకు సందులు. అలా మంచిగా వెళ్ళిపోవచ్చు. పెద్ద ఆటోలో అలా వెళ్ళిపోలేము. దారి మధ్యలో గుడి, అవన్నీ చూపిస్తున్నా. అట్లా చిన్న శివలింగం ఉంది, అలా దర్శనం చేసుకోండి. ఇక్కడ హిందీలో పేరు రాసింది, నాకు చదవడం వస్తలేదు. కింద లోపలికి శివలింగం ఉంది, లోపలికి ఉంది. గేట్ లోపలికి ఉంది. మీకు ఇలా కనబడుతుంది, ఎందుకంటే దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతుంది. పైన గోపురం చూడండి ఎట్లా ఉంది, సూపర్ ఉంది కదా. ఇక ఎదురుగా ఇంకో గుడి ఉంది, గోశాల, గోవులు కూడా ఉంది. చూద్దాం ముందుకు వెళ్ళాక ఇంకేమేమి ఉంటాయో. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. నేను చూపించిన దాని వెనుకనే ఉంది, ఆ శివుని గుడి వెనుకకి ఆనుకొని ఉంది. వైట్ సైడ్ చాలా బాగుంది. కెమెరాలో కనబడతలేదు, ఎందుకంటే లోపలికి ఉంది, లాక్ వేసి ఉంది. మళ్ళీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పైన చూడండి, ఇగో ఇట్లుంది. ఒక పైన చాలా బాగుంది కదా. ఇంకోదండి, ఇటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇగో ఈడ కూడా లోపల శివలింగం. మనకు తెలియదు కానీ అడుగున శివలింగాలే కాశీలో లోపలికి ఉన్నది. ఇంకా ముందుకు వెళ్దాం. ముందు ఇంకేమేమి ఉంటాయో చూపిస్తా. పైన బోర్డు చూపిస్తున్నా, ఎవరికైనా వచ్చిన వాళ్ళు చదువుకోండి. ఇగో ఇది పైన ఉన్నది, ఇదే టెంపుల్. ఇగో ఈ గేట్ లోపలికి వెళ్ళాలి. మనం వచ్చింది ఆ బ్యాక్ సైడ్ నుంచి. స్టేట్లో అనిపించిన ఆటో వస్తుందా, అటు నుంచి వచ్చినాం. ఇందాక చూపించిన టెంపుల్ కూడా అదే రూట్లో ఉంది.
ఇదిగో ఇది మెట్లు లోపలికి వెళ్ళాలి, సూపర్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళాక ఇంకా చూపిస్తారండి. కాలభైరవ టెంపుల్లో చెట్టు సూపర్ ఉంది. ఇంకోటి చూడండి, శివలింగం. లోపల ఇంకో టెంపుల్ అమ్మవారు ఉన్నది, దర్శించుకోండి. ఇదే కాలభైరవ మృత్యుందేవ టెంపుల్. ఆడ నీళ్ళు వస్తారు, చాలా మంచిది. చిన్నప్పుడు కంపల్సరీ తాగుంది. మృత్యుందేవ్ మహాదేవ్ టెంపుల్. కోతులు చూడు ఎట్లా ఆడుకుంటుంది, ఒక రేంజ్లో ఆడుతున్నాయి. ఇక ఇక్కడ నీళ్ళు వచ్చేది మంచిగా ఉంటుంది, చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. తాగూరు. ఇదో టెంపుల్ శివలింగం, అదో టెంపుల్. గదిలా 20 శివలింగాలు. మనం దాటేసి వెళ్ళిపోతాం, ఆడ ఉందని మనకు తెలియదు. ఆగాలి, చూడాలి. మొన్నసారి వచ్చినప్పుడు అన్నపూర్ణ టెంపుల్లో దర్శనం చేసుకోగానే బయటికి వెళ్ళొద్దు, లోపలనే పక్కకే లెఫ్ట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఎటైనా అవుతుంది. అమ్మవారికి ఇట్లా దండం పెట్టుకునేటప్పుడు వెనక తిరగగానే ఓ దర్వాజా ఉంటుంది. అలా పోతే కృష్ణుడు, నరసింహస్వామి, రామ, లక్ష్మణ, భరత, శత్రు, హనుమంతుడు, సీత, 5 ఒక్కటే తాను. ఇవన్నీ అల్లనే ఉన్నాయి. అన్నపూర్ణ గుడి టెంపుల్ అందరికీ తెలియదు. పోయినామా, వచ్చినామా, దండం పెట్టుకున్నామా, పోయినామా. అందుకే ఈసారి వచ్చినప్పుడు అన్నపూర్ణ దేవి టెంపుల్లో ఆ విగ్రహాలు ఉంటే దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తారండి. ఇక ఇక్కడ శివలింగం ఉంది, పూజలు కూడా అవుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ కూడా జై శ్రీరామ్. ఇక్కడ శివలింగం మనము వస్తాం కానీ చూడం. ఇక్కడ శివలింగం. ఇది కాలభైరవ టెంపుల్ లోపల రావాలి, కొంచెం అటు ఇటు చూస్తే మీకు తెలుస్తుంది. కాలభైరవ టెంపుల్ చేసినాం, ఆ బావి కాడికి వచ్చినాం, నీళ్ళు తాగినాం, వెళ్ళిపోయినాం. అట్లా కాకుండా బావి వెనక సైడ్ కొంచెం లోపల రాగానే చూపిస్తుంది తవ్వ. ఇగో బావి ఆడ ఉంది, అట్లా స్టేట్ వస్తే ఇక్కడ శివలింగాలు ఉంటాయి, ఇవి కూడా దర్శించుకోండి.